అందరికీ నమస్కారం అండి. మన అఖినేని అఖిల్ హీరోగా మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కించిన లెనిన్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూసిన వెంటనే నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటా. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు మొదటగా గుర్తొచ్చింది మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం. ఆ యుద్ధంలో కృష్ణుడు, పాండవులు, కౌరవులు, ద్రౌపది, కుంతి ఇలా ఎన్నో పాత్ర రంగులు మార్చడం మొదలుపెట్టాయి. కానీ ఈ ట్రైలర్ మాత్రం అందరి గురించి చెప్పకుండా కృష్ణుడి విశ్వరూపం అలాగే శకుని కుటిలత్వం మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్టు అనిపించింది. అంటే ఈ కథలో అసలు శకుని ఎవరు అందరినీ తెర వెనుక నుండి నడిపిస్తున్నారు అనే ప్రశ్నని ప్రేక్షకులు మనసులో ఉంచే ప్రయత్నం చేశారు. నాకు పర్సనల్గా ఈ విషయం నచ్చింది. ఎందుకంటే ట్రైలర్ అన్ని విషయాలు చెప్పేయకుండా సినిమాపై ఆసక్తి పెంచింది. ఇక అఖినేని అఖిల్ విషయానికి వస్తే అతని స్క్రీన్ ప్రెజెన్స్ చాలా కాన్ఫిడెంట్గా కనిపించింది. డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్ మునుపటి సినిమాలతో పోలిస్తే మంచి మెచ్యూరిటీ కనిపించింది. యాక్షన్ షాట్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. హీరోయిన్ భాగ్యశ్రీ భోషే కూడా చాలా న్యాచురల్ గా కనిపించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా ఆల్రెడీ రిలీజ్ అయిన పాటల్లో చాలా బాగుంది. అదే ఫీలింగ్ ట్రైలర్ లో కూడా కనిపించింది. అది ఈ సినిమాకు ఒక పెద్ద ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే శివాజీ గారి పాత్ర ట్రైలర్ చూసిన తర్వాత ఆయన ఏదో సర్ప్రైజింగ్ క్యారెక్టర్ చేస్తున్నారేమో అనిపించింది. అలాగే బ్రహ్మాజీ గారి పాత్ర కూడా ఇంట్రెస్టింగ్ గా కనిపించింది. అందుకే ఇప్పుడు నా మైండ్ లో చాలా ప్రశ్నలు తిరుగుతున్నాయి. ఈ కథలో శకుని ఎవరు, దుర్యోధనుడు ఎవరు, కర్ణుడు ఎవరు, మన హీరో అర్జునుడా, లేక ఈ కథను నడిపించే శ్రీకృష్ణుడి పాత్ర? ఈ ప్రశ్నలన్నిటికీ ట్రైలర్ సమాధానం చెప్పలేదు. అదే ఈ ట్రైలర్ సక్సెస్ అని నేను భావిస్తాను. మొత్తానికి లెనిన్ ట్రైలర్ అయితే ఆసక్తి పెంచేలాగే కట్ చేశారు. క్యారెక్టర్స్ ను పూర్తిగా రివీల్ చేయకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేయడంలో మాత్రం టీం సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం జూలై 10న 70mm స్క్రీన్ పై దొరకబోతున్నాయి. నేనైతే ఈ సినిమా కోసం రెడీ. మీకు ట్రైలర్ ఎలా అనిపించింది? మీ దృష్టిలో ఈ కథలో శకుని ఎవరు? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి తెలుగు సినిమా అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి.